పిఠాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చేబ్రోలు నివాసం నుంచి బయలుదేరిన పవన్ నేరుగా గోకులం గ్రాండ్కి వెళ్లి అక్కడి నుండి గొల్లప్రోలు చేరుకున్నారు. గొల్లప్రోలు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి భారీగా ర్యాలీతో సుమారు 80,000 మంది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అభిమానులతో పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం పట్టణంలో సాయిబాబా గుడి సెంటర్ నుండి హైవే మీదుగా మండల ప్రజా పరిషత్ ఆఫీస్కి చేరుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్లో విరాళాల వివరాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్ల సంపాదన 114,76 లక్షలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు 73.92 కోట్లు, అందజేసిన విరాళాలు 20 కోట్లు, అప్పులు 64.26 కోట్ల రూపాయలని తెలిపారు. నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వర్మ సీటును తనకు త్యాగం చేశారని, వర్మకి తాను రుణపడి ఉంటానని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు యువత భవిష్యత్తు నిర్ణయిస్తాయని అన్నారు. కూటమిగా పోటీ చేసేందుకు జనసేనకి బలమైన అభ్యర్థులు ఉన్న 30 నుంచి 40 చోట్ల టీడీపీకి త్యాగాలు చేశామని, వచ్చే నెల పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇంటికి పెన్షన్లను అడ్డుకున్నట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ దమనకాండకి చర్మాంక గీతం పలికే సమయం. సో దాంట్లో భాగంగానే నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ మధ్యలో 70,000 మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు గ్రామాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు సార్ వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉపాడ సభలో ప్రసంగించుకుంటాం. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా బలమైన నాయకులు త్యాగాలు మాకు మండపేట, రామచంద్రపురం చాలా ఒక 34 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహనలో ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలని దానికి నా కృషి తెలియజేసుకుంటాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీటైమ్ అధ్యక్షునిగా, టీటైమ్ వ్యవస్థాపకుడిగా పేరు. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలలా ఆయన టీటైమ్ చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ, మనకు కావాల్సిన ఓఎన్జీసీ వాళ్ళు జరుగుతున్న కాలుష్యాలు కానీ, ఇవన్నీ చట్టసభ మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే తెలుగే కానీ ఆంగ్ల భాషల్లోనూ, హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతులు.
అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్యంగా బుర్ర కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణ నిదర్శనమే నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మీ హెల్త్పై వస్తున్న కామెంట్స్కి మీ హెల్త్పై పదే కామెంట్స్ చేస్తున్నారు కదా, ఇంకొకటి 1 తారీఖు వస్తుంది. పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ చేస్తారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్న ఎలక్షన్ ఓట్ల మెజార్టీ అంటున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది. జగ్గంపేట నియోజకవర్గం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారుతి వీర వెంకట శివ గణేష్, బీఎస్పీ అభ్యర్థిగా జుత్తుక నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో సొసైటీలు ఏర్పాటు చేసి నాబార్డ్ నిధులను సమకూరుస్తానని అన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ బహుజనులందరూ బీఎస్పీ పార్టీని ఆదరించాలని అన్నారు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారు ఆశీర్వాదంతో, అలాగే పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి ఆశీర్వాదంతో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారుతి శివ గణేష్ అనే నేను ఈరోజు 23వ తేదీన నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ మారుతి శివ గణేష్ అనే నన్ను ఆశీర్వదించి మీ ఆదరణ, అభిమానం నాపై చూపించి హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నన్ను, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారిని ఎంపీగాను గెలిపించవలసిందిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ ప్రాధాయపడి ఈ అవకాశాన్ని, మీకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మారుతి శివ గణేష్ అయినా నాకు ఇవ్వవలసిందిగా, మీరందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన సమాజ పార్టీ నుండి మన జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నాను. ఈరోజు 11కి మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న బహుజనులందరూ కూడా ఈ యొక్క బహుజన పార్టీకి తమ అమూల్యమైన ఓటును వేయాలని, అలాగే రాజ్యాధికారంగా మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం బహుజనులందరూ కూడా మరి యొక్క బహుజన పార్టీ ఏనుగు గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి. అలాగే మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఎక్కడ ఏది జరిగినా మరి మేము ముందుండి, ఏ ఒక్క చిన్న ఆపద వచ్చినా మేము ముందుండి నడిపిస్తూ ఉన్నాం.
అలాగే ఆపదలకు కూడా మేము వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా మేము పయనిస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా నేను తెలియజేసేదంటే మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో బహుజనులందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బహుజన పార్టీ ముందుండాలని, అలాగే అక్క మాయావతి గారిని అక్కడ సీఎంను చేయాలి. అలాగే మన బహుజనులందరూ కూడా ఎక్కడ పోటీ చేస్తున్నా ప్రతి ఒక్కరికి మీ ఆదరణ, అభిమానం మాకు మీ అమూల్యమైన ఓటుతో మమ్మల్ని గెలిపించాలని మా బహుజనులందరికీ కూడా మేము ఈ సౌనీయంగా మరి విన్నవించుకుంటున్నాం. జై బీఎస్పీ, జై కాన్సీరామ్, జై. జగ్గంపేట నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పాటంశెట్టి సూర్యచంద్ర మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుతగా జగ్గంపేట గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్ఓకు నామినేషన్ అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నాయకులు కావాలో, నిత్యం రాత్రి పగలు మీ ఇంట్లో మనిషిలా ఉండే తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నాటి నుండి ప్రజాక్షేత్రంలో ఉన్నామని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సూర్యచంద్ర అభ్యర్థించారు. ఆయన వెంట భార్య శ్రీదేవి, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేయడం, సమయం తక్కువ ఉండడం వల్ల ప్రజలందరినీ కలవలేకపోవడం వల్ల ఎన్నికల్లో గెలవలేకపోయాం. ఆనాటి నుండి నేటి వరకు రాత్రి పగలు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలకి మేమున్నామంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరిగి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ చేరువవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు పొత్తులో భాగంగా మాకు సీట్ రాకపోవడం వల్ల మేము రాత్రి పగలు ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని చెప్పేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ అంతా విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు కోసం వచ్చే నాయకులకి ఓటు వేయాలా? 5 సంవత్సరాలు రాత్రి పగలు మన ఇంట్లో మన అన్న, మన తమ్ముడు, మన బిడ్డలా ఉండే పాటంశెట్టి సూర్యచంద్రకు ఓటు వేయాలనేది ప్రజలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఓటు వేసి మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇతర పార్టీ నాయకులు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే వృధా అని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థికి వేసే ఓటు చాలా పవిత్రమైందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి మిగిలిన పార్టీకి ఓటేస్తే పైన అధికారం, ఇక్కడ ఏ పార్టీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఆ పైన వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఓటు వృధా అవుద్ది. కానీ పాటంశెట్టి సూర్యచంద్రకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఓటు వేస్తే పైన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మనల్ని ఎంతో గౌరవంగా తీసుకుని మనల్ని భుజాల మీద పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరుగుద్ది. కాబట్టి ఇండిపెండెంట్గా వేసే ఓటు ప్రతిదీ కూడా చాలా విలువైందని చెప్పి తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఒక నిశ్శబ్ద విప్లవం కింద ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ పాటంశెట్టి సూర్యచంద్రకి చాలా తక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. కానీ చాప కింద నీరులాగా ఓటింగ్ అంతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే 5 సార్లు వచ్చారు, 6 సార్లు వచ్చారు, 8 సార్లు వచ్చారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా చాలా గ్రామాలు అయితే మరి 9-10 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని గ్రామాలు 6-7 సార్లు తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఒక అన్న తమ్ముడి కింద భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇన్నిసార్లు మీరు వచ్చారు, మా కష్టంలో మీరు ఉన్నారు, మీకే ఓటేస్తాం, అప్పుడప్పుడు వచ్చి హాయ్ బాయ్ అని చెప్పే నాయకులకు ఓట్లు వేయం, మీకు ఓటేస్తాం, కానీ మేము తిరగలేము, ఎందుకంటే నాయకులు ఇబ్బంది పెడతారు. కాబట్టి ఓటు అనే ఆయుధం ద్వారా మీకు న్యాయం చేస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తామని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. రాబోయే రోజుల్లో అద్భుతమైన మెజార్టీతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు నామినేషన్. దశాబ్ద కాలం పాటు రాష్ట్రానికి, కాకినాడకు కాంగ్రెస్ పార్టీ తరపున సేవలందించిన తనకు ప్రజలు మరో అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని వినతి. కాకినాడ నగరంలో తన పంచ్ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న సినీ నటుడు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నామినేషన్. జరగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న జనసేనాని. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.